హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫైనల్లీ నిన్న పెద్ద మూవీ అయితే చూశాను. సో పెద్ద మూవీలో నాకు ఏం నచ్చాయి ఏం నచ్చలేదు అయితే ఇప్పుడు చెప్తాను. అండ్ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, సో నో ఆఫెన్స్. ఫస్ట్ నాకు నచ్చిన విషయాలకు వస్తే, జాన్వీ కపూర్ గారిని చూపించిన విధానం ఏదైతే ఉందో అది చాలా అబ్జెక్టిఫైయింగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఆవిడ హిందీలో చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆమె రోల్స్ కానీ ఆమె యాక్టింగ్ కానీ అన్నీ కూడా నాకు ఇష్టము. బట్ ఎప్పుడైతే మన తెలుగులోకి వచ్చారో మన తెలుగు వాళ్ళు ఆవిడని యూటిలైజ్ సరిగ్గా చేసుకోలేకపోవడము. ఇంకొకటి ఏంటి అంటే మన వాళ్ళు ఆవిడ మనల్ని నమ్మి మన తెలుగు ఇండస్ట్రీకి వస్తే మన వాళ్ళు వల్గారిటీ కోసం తప్ప ఇంకా దేనికి యూజ్ చేసుకోలేరు అన్న ఒక ప్రొజెక్షన్ బయటికి వెళ్తుంది. సో నాకు అలాగే అనిపించింది. సో మన స్టేటస్ని మనమే తగ్గించుకున్నట్టు వేరే ఇండస్ట్రీస్ ముందు అని అయితే నాకు అనిపించింది. సో అదొక్కటి లేకుండా ఆవిడకి కూడా ప్రాపర్ రోల్ ఇచ్చిండి, లేదు అంటే అసలు పెట్టకుండా ఉన్నా బాగుండు. బట్ కేవలం ఆ సీన్స్ కోసం మాత్రమే పెట్టడం అనేది నాకైతే నచ్చలేదు. ఇంకొకటి ఏంటి అంటే రామ్ చరణ్ గారి క్రికెట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకైతే స్టైలిష్ అనిపించలేదు, కామెడీగా అనిపించాయి. క్రికెట్ గేమ్ ఏదైతే ఉందో అది రియాలిటీకి దగ్గరగా లేకుండా, చెప్పాలంటే ఒక మొబైల్లో ఆడుతున్న గేమ్లా ఉంది కానీ రియాలిటీకి దగ్గరలో లేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా రియాలిటీకి దగ్గరగా తీస్తున్నారు, న్యాచురల్గా తీస్తున్నారు, చాలా బాగా కూడా తీస్తున్నారు. బట్ ఇంత పెద్ద కాస్టింగ్ ఉండి, ఇంత పెద్ద బడ్జెట్ ఉండి, అంత పెద్ద హీరో మూవీలో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మిస్టేక్స్ చేయడం అనేది సిల్లీగా అనిపించింది. కొన్ని దగ్గర సీన్స్ అబ్రప్ట్గా కట్ అయిపోవడము, కొన్ని దగ్గర ఎమోషన్ పండకపోవడము, అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. అంత ఎమోషన్ పండలేదు నాకు క్లైమాక్స్లో. ఇవి నెగిటివ్స్కి వచ్చేసరికి ఇంకా పాజిటివ్స్ ఏంట్రా అంటే ఇంటర్వెల్ ముందు ఏదైతే 10-15 మినిట్స్ బ్యాంగ్ ఉంటుందో అదైతే లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఈ మూవీలో చాలా గూస్ బంప్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ మూవీ అయితే నాకు 70% అయితే నచ్చింది. ఆ 30% అనేది చిన్న చిన్న మిస్టేక్స్ అని కరెక్ట్ చేసుకోవాలంటే చాలా బాగుండేది. మంచి స్టోరీతో వచ్చారు, బట్ కొంచెం ఎగ్జిక్యూషన్లో రీకరెక్ట్ చేసుకొని రిలీజ్ చేసుంటే మంచి హిట్ అయి ఉండేది. సో అదొకటే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ మూవీ చూడమని. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.